ఓం శాంతి. మనం భోజనం ఎంత ముఖ్యమో భావిస్తామో అలాగే ఆత్మకు యోగం కూడా అంతే ముఖ్యం. ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉండలేకపోయినా రోజులో 5 సార్లు 5 నిమిషాలు చొప్పున ఒకే సంకల్పంతో మరియు ఒకే రూపంలో స్థిరపడవచ్చు. దీనిని మన దినచర్యలో భాగం చేసుకోవాలి. మన బుద్ధి ఊహించటం మరియు మనసు ఆలోచనలు సృష్టించటం రెండు కలిసినప్పుడే ఉన్నత స్థాయి మెడిటేషన్ కుదురుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మనం ఏదైనా వస్తువు లేక డ్రెస్ కొనే ముందు అది మనపై ఎలా ఉంటుందో ముందుగానే మనసులో ఊహించుకుంటాం. అదేవిధంగా మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ముందుగా మానసిక చిత్రాన్ని సృష్టించడం యోగానికి ఎంతో సహయోగపడుతుంది. ఉదాహరణకు మాతలు అక్కయ్యలు ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎవరి వివాహానికైనా లేక పార్టీకైనా వెళ్ళారు అనుకోండి. అక్కడ మీరు ఏదైనా డ్రెస్ చాలా అందంగా ఉందని చూసారు, లేక ఏదైనా వస్తువు చాలా బాగుందనుకున్నారు. అప్పుడు మీ మనసులో కూడా నేను దీన్ని తీసుకోవాలి, దీన్ని కొనాలి అని అనిపిస్తుంది. అయితే మీరు కొనడం చేయడం తర్వాత చేస్తారు. కొనడం అనేది ఇప్పుడు చేయరు, తర్వాత చేస్తారు. కానీ మొదట ఆ డ్రెస్ని మీరే ధరించినట్లుగా ఒక మానసిక చిత్రాన్ని సృష్టించుకొని చూసుకుంటారు. అలా చూసుకుంటారా లేదా? సాధారణంగా ఇలాగే జరుగుతుంది. ఆ వస్తువు మన చేతికి తర్వాత వస్తుంది, కొనుగోలు చేయడం తర్వాత జరుగుతుంది. కానీ ఆ డ్రెస్ వేసుకుంటే నాపై ఎలా ఉంటుందో నేను ముందే ఒక చిత్రాన్ని తయారు చేసుకుంటాను. నేను ఎక్కడికైనా తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది, కానీ నా మానసిక చిత్రం మాత్రం ముందే తయారవుతుందా లేదా? అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, అక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి స్వాగతం లభిస్తుంది, ఇలాంటి చిత్రం ముందే తయారైపోతుంది కదా. ముందుగానే ఊహించటం జరుగుతుంది. కాబట్టి మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా ఊహించడం వల్ల యోగం చాలా బాగా కుదురుతుంది. చాలామంది తాము రాత్రి 2 గంటలకు లేచి యోగులు అయిపోదామని అనుకుంటారు. రాత్రి 11 గంటలకు పడుకుని 2 గంటలకు లేస్తే కేవలం 3 నెలల్లోనే మనం మన బ్రెయిన్కి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నేను రాత్రి 11 గంటలకు పడుకొని రోజు ఉదయం 2 గంటలకు లేగిస్తే ఎప్పుడైనా అరుదుగా జరిగితే పర్వాలేదు, కానీ బ్రెయిన్కి కావాల్సిన నిద్ర అనే ఆహారం తగ్గిపోతుంది. ఆ నిద్ర తగ్గిపోతే బ్రెయిన్ బలహీనమైపోతుంది. బ్రెయిన్ బలహీనమైతే ఇటు కాకుండా అటు కాకుండా ఎటు కాకుండా పోతాం. అందుకే సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా, సమతుల్యత అది మన చేతికి తర్వాత వస్తుంది. కానీ మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా ఊహించటం వల్ల యోగం చాలా బాగా కుదురుతుంది. ఇది మనకి తర్వాత అర్థమవుతుంది. ఒకవేళ మనం రాత్రి 9:30, 10 వరకు పడుకుంటే మనం 2:30కు హాయిగా లేవవచ్చు. ఎందుకంటే మెదడుకు 5 గంటల నిద్ర కావాలి. ఇది దాని పూర్తి డోస్. దీనికంటే తక్కువైతే మానసికంగా శారీరకంగా ప్రతి చోట దాని ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల మనం సమతుల్యతను కాపాడుకుంటూ నడవాలి. ప్రకృతి యొక్క అవసరాలను మరియు ఆత్మ యొక్క అవసరాలను రెండింటినీ దానికి తగినట్లుగా ఇవ్వాలి. దానికి ఏది అవసరమో అది ఇచ్చి మాత్రమే మనం యోగులు కాగలం. మనం ప్రాకృతిమైన విషయాల నుండి దూరంగా వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. కొంతకాలం నడవచ్చు, కానీ ఎక్కువ కాలం సాగదు. మన శరీరంలో శారీరకంగా ఏదో ఒక లోపం కనిపించడం ప్రారంభిస్తుంది. ఇదంతా ఆచరణాత్మక అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఉప్పు మానేస్తాం, భోజనం మానేస్తాం అనుకున్నవారు 3 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కళ్ళు తిరిగి పడిపోయి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ఎక్కడో సోడియం తగ్గిపోతుంది, ఎక్కడో ఏదో ఒక లోపం తలెత్తుతుంది, ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి సమతుల్యత చాలా ముఖ్యం. అతిగా తినేవారు యోగులు కాలేరు, పూర్తిగా మానేసేవారు కూడా యోగులు కాలేరు. సమతుల్యతను మన పెద్దలు చూపించారు. ఒక పెద్ద దాది, ప్రకాశ్మణి దాది పిల్లలతో ఉంటే చిన్న పిల్లల్లాగా మారిపోయేవారు.
యోగం సమయంలో మాత్రం జ్ఞానం మరియు యోగం యొక్క సమయం అంటే ఎంతో గంభీరంగా ఉండేవారు. అలానే పరివారంతో ఉంటే ఎంతో ఆనందంగా ఉండేవారు. కాబట్టి ఈ బట్టి నుండి నేను మెడిటేషన్ని నా జీవితంలోకి తెచ్చుకోవాలనుకుంటే మన శక్తివంతమైన అమృత వేళతో ప్రారంభించాలి. ఈ అమృత వేళకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ధర్మంలోనూ దీని గురించి ఉంది, మన శాస్త్రాల్లో ఉంది. మరియు దీని వెనక పెద్ద శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పెద్ద పెద్ద ప్రయోజనాలు ఏమిటంటే అమృత వేళలో ఆ సమయంలో అమృతం కురుస్తుంది. మరి ఇది శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. ఏమిటంటే 2 నుండి 6 గంటల సమయంలో ప్రకృతిలో కొన్ని ఎంతో అందమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి మన కోసం మనం జాగృతి జ్యోతిగా కూర్చున్నప్పుడు లేక ఆ సమయంలో మనం మెలకువతో ఉన్నప్పుడు అవి మనకు చాలా సపోర్ట్ చేస్తాయి, సహాయం చేస్తాయి. హిందూ ధర్మశాస్త్రాల్లో ఇలా రాశారు ఏంటంటే 2 గంటల తర్వాత దేవతలు బ్రహ్మాండంలో సంచరిస్తారు. దైవిక శక్తి జాగృతం అవుతుంది. మరియు 2 గంటలకు ముందు నిశాచరులు సంచరిస్తారు, అంటే అసురు శక్తి. కాబట్టి చెప్పబడింది ఏమిటంటే ఎప్పుడైతే యోగి నిద్రపోతాడో అప్పుడు భోగి మెలకుగా ఉంటాడు. మరి ఎప్పుడైతే భోగి లేస్తాడో అప్పుడు యోగి నిద్రపోతాడు. కాబట్టి ప్రతి ధర్మంలోనూ దీనికి గుర్తింపు ఉంది, శాస్త్రాల్లో గుర్తింపు ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఇది ప్రయోజనకరమైనదిగా చెప్తున్నారు. కాబట్టి మేల్కుంటే చూడండి. ఇప్పుడు చూడండి, వెనుక మా పంజాబ్ రావడం జరిగింది. అప్పుడు అక్కడ ఎవరో మాకు కథ వినిపించారు. ఒక పెద్ద ధనిక కుటుంబం ఉండేది. వారి వ్యాపారం దివాలా తీసింది. పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేశారు. తినడానికి తిండి గింజలు కూడా లేవు. ఎక్కడైతే వారు తమ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవారో ఎప్పుడైతే వారి పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా పడిపోయిందో ఆ పరిస్థితి నుండి బయటపడడానికి వారికి ఏ దారి కూడా కనిపించలేదు. ఎంతో దుఃఖంతో ఆందోళనతో ఎలా బయటపడాలని మొత్తం కుటుంబం ఒక ఆపదలో చిక్కుకుపోయింది. వారికి ప్రతి తలుపు మూసుకుపోయినట్లుగా కనిపిస్తుంది. అటువంటి సమయంలో ఇంటి యజమాని తన గురువుగారి శరణులోకి వెళ్ళాడు. రోజు వెళ్ళేవాడు. ఎప్పుడు ఎవరి దగ్గరికో వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి తన ఆత్మ కథ చెప్పాడు. అందరికీ చెప్పాడు, నాకు ఏ దారి కనిపించటం లేదు, నేను ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి, నా కుటుంబం ఆకలితో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, నేనేం చేయాలి? గురువుగారు ఎంతో ప్రశాంతంగా మాటలు విని ఒకే ఒక ప్రశ్న అడిగారు, మీరు అమృత వేళ చేస్తారా? సమాధానం వచ్చింది, లేదు అని ఆ అన్నయ్య అన్నారు. అయితే అమృత వేళ ప్రారంభించండి, క్రమంగా మీ సమస్యలు అనేవి సద్దుమణుగుతాయి. మరియు వారికి ఒక పని చెప్పారు. అప్పట్లో అయితే నాకు తెలియదు, ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా? అప్పట్లో అయితే అలా చెప్పేవారని చెప్తున్నారు. గోడలకు డోలు, అంటే తన యొక్క భుజానికి డోలు వేయించుకుని అమృత వేళ అందరినీ మేలుకొల్పండి, లేపండి, అందరితో కలవండి, అందరూ లేవండి, జ్ఞాపకం చేయండి. వారు ఏదో ఒక పాట పాడుతారు. సోనీకి బేలా నహి బాందే జాగ్ బందే, నహి బందే జాగ్ బందే అని ఏదో ఒక పాట పాడుతారు. అలానే వీధుల్లో బహుశా అన్నయ్యకి తెలిసి ఉంటుంది. అలా డోలు వాయిస్తూ ఎక్కడికైనా మీకు తిట్లు కూడా వినవలసి రావచ్చు. ఉదయాన్నే నిద్ర పాడు చేసావని అంటారు కదా. ఎక్కడికైనా సరే కానీ మీరు మాత్రం ఈ పని చేయాలి. ఇక అన్నయ్య మొదటి రోజే మిగతాదంతా లేచి భగవంతుణ్ణి జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. మరి ఒక ఇల్లు నుండి బయటకు వస్తారు. డోలు పట్టుకుని వీధుల్లో వాయిస్తూ పాడుకుంటూ తిరుగుతుండేవారు. చాలా కాలం పాటు అలా చేశారు. వారికి దారులు దొరకడం మొదలయ్యాయి. కెనడాలో వారు ఈ రోజుల్లో కేవలం టచ్తో మల్టీమిలియనర్లుగా ఉన్నారు. అయితే ఎన్నో తరాలు గడిచిపోయాయి అని అక్కడి ఎంతోమంది చెప్తున్నారు. ఈరోజు కూడా వారిలో ఒక వ్యక్తి ఇక్కడే భారతదేశంలో ఉంటాడు. అలానే మెడకి డోలు వేసుకుంటాడు. అమృత వేళలో గల్లీలోకి, అంటే వీధుల్లోకి వస్తాడు. ఈరోజు వారు కోటీశ్వరులు అయినప్పటికీ వారి ఈ సాంప్రదాయం తరం నుండి తరానికి కొనసాగుతుంది.
మరియు వారికి పూర్తి నమ్మకం ఉంది ఏమిటంటే కేవలం ఈ అమృత వేళ కారణంగానే మేము సంక్షోభం నుండి బయటపడ్డాం, కష్టాల నుండి. బాబా కూడా చెప్పారు, ఒకవేళ మనం అమృత వేళలో మాయా చేతిలో ఓడిపోతే మన దినచర్య ప్రారంభమైనదే ఓటమితో అయినట్లు లెక్క. ప్రారంభమే ఓటమితో అయితే ఇక విజయం ఎలా కలుగుతుంది? కొంతమంది అన్నయ్యలు అక్కేలు అంటారు, మా పని రాత్రి పొద్దుపోయే వరకు సాగుతుంది, అందుకే మేము ఉదయం లేవలేము అని. మేము వారిని అలా చేయించాము. మీరు మీ షాపు లేక మీ బిజినెస్ ప్లానింగ్ను రాత్రి 11 గంటలకే క్లోజ్ చేస్తారా? దానికంటే 1 గంట ముందు చేసి చూడండి. ఇప్పుడు 11 గంటలకు బదులుగా 10 గంటలకే చేయండి. కొంచెం ఎక్కువ తీసుకోకండి, తక్కువలో సంతృప్తి చెంది చూడండి. అలా చేసి చూశారు. మరియు ఫలితం ఏమొచ్చిందంటే 3-4 నెలల తర్వాత ఫలితం ఇలా వచ్చింది. మేము ప్రూఫ్ బేస్ మాట్లాడుతున్నాము, అలేదో గాలిలో మాట్లాడడం లేదు. మా వద్ద ఎప్పుడైతే ఫలితం వస్తుందో అప్పుడు మేము ఇది చెప్తాం. రాత్రి 11 గంటలకు క్లోజ్ చేయడం వల్ల ఏదైతే లాభం ప్రాఫిట్ వచ్చేదో అది ఇప్పుడు రాత్రి 10 గంటలకు బంద్ చేయడం వల్ల దానికంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అమృత వేళ ప్రారంభించేశారు కాబట్టి అమృత వేళ చేస్తారు. అలా డోలు వాయిస్తూ ఎక్కడికైనా ఇది గురించి మీరు ఇప్పుడు విన్నారు కదా. అలాగే ఈ రోజుల్లో పగటిపూట రేస్ తీసుకున్నా సరే అమృత వేళ తర్వాత పడుకోకూడదు అనే నియమం ఏమీ లేదు, కానీ ఇప్పట్లో కొంచెం ప్రశాంతంగా ఉంటున్నారు. ఉదాహరణకి మీరు రాత్రి 11 గంటలకు పడుకొని అమృత వేళలో లేచారు మరియు మీ దగ్గర 1 గంట సమయం ఉంది కాబట్టి మీరు పగటిపూట రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు పగటిపూట రెస్ట్ దొరకదు, పనుల్లో బిజీ అయిపోతారు కాబట్టి 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు, ఎలాంటి సమస్య లేదు. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు ఛార్జ్ చేసుకోండి. మరియు ఎంతో అందమైన అనుభవాలు మాకు వచ్చాయి. ఎవరైతే అలా చేయించామో, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, ఇప్పుడు ఈ అమృత వేళ బ్రహ్మ ముహూర్తం అనేది అత్యంత శ్రేష్టమైన ముహూర్తం. దీనికంటే పైన ఏ ముహూర్తం ఉండదు. శుభాల్లోకెల్లా అత్యంత శుభముహూర్తం ఏదైనా ఉందంటే అది బ్రహ్మ ముహూర్తమే. 24 గంటల్లో అత్యంత ఉత్తమమైన ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో ప్రకృతిలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది. దాన్నే మనం దేవతలు సంచరిస్తారని, దైవిక శక్తి జాగృతమవుతుందని అంటాం. అందరూ తమ తమ భాషల్లో ఏదో ఒక పేరు దానికి పెడుతుంటారు. అటువంటి సమయంలో మనం మెలకుగా ఉన్నప్పుడు, జాగృత జ్యోతిగా ఉన్నప్పుడు 1వది ముహూర్తమే శుభప్రదమైనది మరియు ఆ శుభముహూర్తంలో పాజిటివ్ ఎనర్జీ వాతావరణం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో పగటిపూట రెస్ట్ తీసుకున్నా సరే అమృత వేళ తర్వాత పడుకోకూడదు అనే నియమం ఏమీ లేదు. అది మీకు అర్థమైంది కదా. అందుకని జాగృత జ్యోతి, దాన్నే మనం అంటాం దైవిక శక్తి జాగృతమవుతుంది. ఈ టైంలో వారి యొక్క సపోర్ట్ కూడా మనకు లభిస్తుంది. మరియు 3వది ఆ శుభముహూర్తంలో దైవిక శక్తుల సపోర్ట్లో అంటే పాజిటివ్ ఎనర్జీలో శివుని యొక్క శుభ దర్శనాలు కలుగుతున్నాయి అంటారు కదా. ఈరోజు మంచిగా లేదు, ఈరోజు ఎవరి ముఖం చూశాను అసలు నాకు తెలియదు, ఈరోజు కళ్ళు తెరవగానే ఎవరి ముఖం చూశాను, నా రోజంతా మీరు ఆలోచించండి. శుభముహూర్తం పాజిటివ్ ఎనర్జీ యొక్క క్లైమేట్ మరియు ఆ శుభముహూర్తంలో శివుని దర్శనం, శివునితో సంభాషణ, ఆయన ఆశీర్వాదాలు, ఆయన హస్తము నా తలపైకి వస్తే ఇది ఇక రోజంతా వదిలేయండి. మన జీవితాలు మరియు జన్మలు మారిపోతాయి. మన జీవితం మారిపోతుంది మరియు మన జన్మలు మారిపోతాయి. మన యొక్క తలరేఖలు మారిపోతాయి. మనలో కొంతమంది లేస్తారు, నియమం ప్రకారం లేచిపోతారు. అమృత వేళలో ఆ శాంతి ఉంటుంది, నిద్ర రాదు, లేచిపోతారు. కానీ లేచి మళ్ళీ పడుకుంటారు. బాబా ముందు కూర్చుని ఉంటారు, అమృత వేళ చేయడానికి కూర్చుంటారు. కానీ మళ్ళీ ఏమవుతుంది, హద్దులు దాటిపోతుంది. ఎంతగా అంటే ఒక మాత కుర్చీ నుండి కింద పడిపోయింది. ఆమెకు అర్థమే కాలేదు భూకంపం లోపల నుండి వచ్చిందా లేక బయట నుండి వచ్చిందా, ఎటువైపు ఏం జరిగిందో ఆమెకు తెలియదు, కింద పడిపోయింది. ఈ విషయాన్ని మనం ఒక సవాలుగా తీసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కేవలం 21 రోజులు మీరు జాగృతి జ్యోతిగా ఉండి చూడండి. 22వ రోజు అది మీ అలవాటుగా మారిపోతుంది. నిద్ర వస్తుంది,
ముఖం కడుక్కోండి, స్నానం చేయండి, టీ తాగండి, తిరుగుతూ ఉండండి. తిరుగుతూ మీరు ఏమీ చేయలేకపోతే నా బాబా నా బాబా నా బాబా ఇంతవరకైతే చేయగలరు కదా. నేను మాస్టర్ సర్వశక్తివాన్. బాబా కిరణాలు నాలో ఇమిడిపోతున్నాయి. అనంతమైన శక్తి నా దగ్గర ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను చాలా భాగ్యశాలిని. తిరుగుతూ ఇదైతే ఆలోచించగలరు కదా. కేవలం 21 రోజులు చేయండి. 22వ రోజు మీ యోగం కుదరకపోతే అప్పుడు చెప్పండి. మరియు ఈరోజు నేను మీకు ఒక చాలా పెద్ద రహస్యం చెప్పబోతున్నాను. ఎవరి దగ్గరకో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీ వద్దే మీ సమస్యలన్నిటికీ సమాధానం ఉంది. ఏదైనా సమస్య ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా విఘ్నం ఉందా, ఏదైనా శాపం ఉందా, ఏదైనా కర్మభోగం ఉందా, ఏదైనా శుభ ఇచ్ఛ పూర్తి కావాలా, మీరు అమృత వేళలో లేవండి మరియు బాబా ముందుకెళ్ళి కూర్చోండి. ఎందుకంటే 24 గంటల్లో బాబా ఒకసారి ఆ రూపాన్ని ధరిస్తాడు. ఎవరి గానం అయితే చాలా ప్రసిద్ధమో ఆ భోలానాథ్ రూపం 24 గంటలు ఆయన ఆ రూపంలో ఉండడు. 24 గంటల్లో కేవలం అమృత వేళలో మాత్రమే బాబా భోలానాథ్గా వచ్చి కూర్చుంటాడు. మరియు ఎప్పుడైతే ఆయన భోలానాథ్ రూపంలో ఉంటారో అప్పుడు ఆయన తన పిల్లలతో అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు అక్కడకు రాలేరు. మరియు ఆ కమిట్మెంట్ ఏంటంటే ఏది కావాలనుకుంటే తీసుకోండి, ఎలాంటి కండిషన్ లేదు, కేవలం ఇవ్వడం కోసమే బాబా వచ్చారు. మీకు ఏ శక్తి కావాలన్నా, మీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా, వరం కావాలన్నా, సిద్ధి కావాలన్నా, మనసు కోరుకున్న ఫలితం కావాలన్నా, క్షమాపణ కావాలన్నా, మీకు ఏదైనా విఘ్నాన్ని నాశనం చేయాలన్నా, సమస్యను అంతం చేయాలన్నా, ఏదైనా రోగాన్ని పోగొట్టాలన్నా మీరు లేవండి. అమృత వేళలో కొందరు అంటారు కదా, మేము చాలాసార్లు చేసి చూసాం కానీ నిద్ర వచ్చేస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతారు. కొందరు అంటారు కదా, అసలు కళ్ళే తెరుచుకోవు. వారు ఆ సమయంలో చాలా డీప్గా, చాలా లోతైన, చాలా మధురమైన నిద్రలో ఉంటారు. మరియు ఈ సమయం ఏదైతే ఉందో చాలా కష్టమైన సమయంగా అనిపిస్తుంది. సరే, ఒకవేళ మీ తల దగ్గర ఒక కోబ్రా పాము వచ్చి కూర్చుంటే అప్పుడు నిద్ర వస్తుందా? మీరే చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వారు మందు తింటారు, మాకు శారీరక సమస్య ఉంది, మాకు నిద్ర రాదు, నేను రాత్రి ఆలస్యంగా పడుకున్నాను అని చెప్తారు. మరి ఆ నల్లపాము మీ తల దగ్గర కూర్చుంటే అప్పుడు మీరేం చేస్తారు? 6 అడుగుల జంప్ చేసి పరిగెడతారు. నిద్ర ఎక్కడికి పోతుంది? అసలు తెలియదు. ఇది నిజమే. ఎప్పుడైతే మనం మన మైండ్ సెట్ని రీసెట్ చేసుకోలేము అప్పటి వరకు మనతో ఇలాంటి కారణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఏ రోజైతే నా మైండ్ సెట్ తయారైపోతుందో ఆ రోజు ఏ వస్తువు కూడా నన్ను ఆపలేదు. మహాభారతంలో కర్ణుడిని మహాదాని పేరుతో పిలువబడేవారు. కానీ ఆయన ఏమి 24 గంటలు దానం ఇచ్చేవాడా? 24 గంటలు ఆయన ఇంటి తలుపుల వద్ద జనాల గుంపు ఉండేదా? ఆయనకు ఒక ఫిక్స్ టైం ఉండేది. సూర్యోదయం తర్వాత గంగా స్నానం చేసిన ఆ తర్వాత గంగా ఘాట్ వద్ద ఎవరైతే ఆయన్ని ఏదైనా కోరుకుంటారో ఆయన వారికి ఇచ్చేసేవారు. మరి దీన్నే పాండవులు సద్వినియోగం చేసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఆయనకు తెలుసు నీ ఓటమి నిశ్చయమైపోయింది, నీ మృత్యువు నిశ్చయమైపోయింది. ఇది ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇచ్చారు, ఎందుకంటే ఆయన వచనం ఇచ్చి ఉన్నారు. సరిగ్గా ఇదే విధంగా అమృత వేళ భోలానాథ్ కూడా వచనం ఇచ్చి ఉన్నారు. ఏది కావాలో తీసుకోండి, కానీ 24 గంటలు కాదు. కాబట్టి మనకు ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు ఏ శక్తి సిద్ధి ఏదైనా కావాలంటే దానికోసం 3 నెలలు ఒక సంకల్పం కోసం, ఒక విషయం కోసం ఏమాత్రం ఖండితం కాకుండా అమృత వేళ చేయాలి. ఖండితం కాకూడదు. ఇది కాదు 4 రోజులు చేశారు, ఒకరోజు పడుకున్నారు, మళ్ళీ 6వ రోజు మొదలుపెట్టారు, అలా కాదు. 90 రోజులు నిరంతరం ఖండితం కాకుండా ఒకే సంకల్పాన్ని మనసులో ఉంచుకుని మీరు యోగం చేయండి. 15, 20 రోజులు, 22 రోజులు, 25 రోజుల్లో మీకు కొంచెంగా ఫలితాలు లభించడం ప్రారంభమవుతాయి. కానీ 3 నెలలు అనగా 90 రోజులు మాత్రం ఒకే సంకల్పాన్ని ఉంచుకొని చేయాలి. మీరు చూసి ఉంటారు,
ఋషులు మునులు ఉండేవారు. వారికి ఏదైనా వరం కావాలంటే, ఏదైనా శక్తి కావాలంటే అది ఆయుధాల రూపంలో కనిపించేది, శస్త్రాల రూపంలో కనిపించేది. వారు ఏం చేసేవారు? సమాధి స్థితిలో కూర్చునేవారు. మేము సమాధిలోకి వెళ్తున్నాము, తపస్సు చేయడానికి వెళ్తున్నామని చెప్పేవారు. ఆ తర్వాత తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఈదురుగాలులు వీచినా, వర్షం కురిసినా, పురుగులు పుట్టలు పాకిపోయిన పక్షులు వచ్చి కూర్చున్నవారు కదిలేవారా? తమ టార్గెట్ను పూర్తి చేయకుండా వారు లేచేవారే కాదు. తపస్సుకి భంగం కలిగించేవారు కాదు. వారి టార్గెట్ ఇన్ని రోజులు కూర్చోవాలి అంటే ఇన్ని రోజులు కూర్చోవడమే. ఆ తర్వాత ఏం చూశారు, ఏం విన్నారు? స్వయం భగవంతుడే ప్రసన్నమయ్యాడు అని విన్నాం కదా. ఒకవేళ దేశ ప్రధాని మీ ఇంటికి వస్తున్నానని చెప్తే, లేక నన్ను కలవడానికి వస్తున్నానని చెప్తే మీరు మధ్యాహ్నం 1 గంట వరకు పడుకుంటారా? మరి భగవంతుడే ఈ సమయంలో నాతో మిలనం జరుగుతుందని చెప్తే ఇంకా నిద్ర ఎలా వస్తుంది? మరియు సాధారణంగా కూడా ఒక నానుడు ఉంది. సూర్యోదయానికి ముందే సూర్యుడిని ఉదయించడాన్ని చూసేవారు అదంతా అదే ప్రకాశించటం, మెరవడం మొదలవుతుంది. ఈనాటికి చూడండి, భారతదేశ సాంప్రదాయం ఏంటంటే సూర్యోదయానికి ముందే లేవండి. కానీ నేటి కాలంలో ఎలాంటి వెస్ట్రన్ కల్చర్ మన దేశంలోకి వచ్చేసిందంటే నేడు 80% మంది యువ కుటుంబాలు ఉదయించే సూర్యుడిని చూడరు. బహుశా 20% మంది చూస్తారేమో. వారికి అసలు ఉదయించే సూర్యుడి యొక్క అందం, దాని ఎరుపుదనం, ప్రకృతి సౌందర్యం ఆ సమయంలో ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు. కొన్నిసార్లు మీరు బాబా ఫోటోను మీ తల దగ్గర ఉంచుకోవచ్చు, లేక మీ యొక్క శిరస్సు దగ్గర ఏదైనా ఉంచుకోవచ్చు. నేడు కూడా బాబా యొక్క ఒక చిన్న ఫోటోను ఉంచుకున్నాను. నా మనసులో ఎప్పుడైతే మంచి విషయం జరుగుతుందో, మంచిలో కల్లా మంచి విషయం జరుగుతుందో, అది గొప్ప అవకాశం లభిస్తుందో, ఏదైనా చాలా మంచి జరుగుతుందో, నేను ఆ ఫోటోను తీసుకుని బాబాకు వినిపిస్తాను. ఈరోజు ఈ విషయం నా కోసం ఎంత మంచి జరిగింది, ఎంత గొప్పది జరిగింది, దీనికోసం నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు బాబా, నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఎంతమంది ఏంజల్స్ ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే ప్రకృతికి కూడా తెలుపుతున్నాను. రోజు నా కోసం చాలా మంచి జరిగింది. ఈ విషయం నాకు చాలా మంచిది జరిగింది. కేవలం మంచి విషయాన్ని మాత్రమే ఆ ఫోటోతో షేర్ చేయాలి. ఆ ఫోటోతో ఎవరైనా క్రిస్టల్స్ ఉంచుకుంటారు, ఎవరైనా ఏదైనా ఉంచుకుంటారు. ఒక చిన్న బాబా ఫోటోను ఉంచుకొని దాంతో మాట్లాడండి. మరియు మీ యోగం ఎప్పుడు కుదరకపోతే, ఎప్పుడైనా మనసు అశాంతిగా ఉంటే కేవలం ఆ ఫోటోను చేతిలో పట్టుకుని కూర్చోండి. అందులో నేను గుడ్ వేవ్స్ అయితే నింపాను. రోజు ఆనందం యొక్క వేవ్స్, వాటిని కేవలం 5 నిమిషాలు మీ చేతిలో పట్టుకోండి మరియు దాన్ని శ్రద్ధగా చూడండి. ఆ ఫోటో మీకు ఆ ఎనర్జీని రివర్స్ చేస్తుంది. రోజు నేను అందులో నింపిన ఎనర్జీని చూసుకోండి. ఎప్పుడు మీ యోగం కుదరకపోతే, మీ మనసు అలా అవుతూ ఉంటే దాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చోండి. ఇది ఒక ప్రయోగిక అనుభవం. దాని ఎనర్జీ నేను రోజు అందులో నింపిన మంచి ఎనర్జీని దానిపై చేతితో తడుముతూ ఆ ఎనర్జీ నాకు మరియు ప్రతి విషయంలోనూ ఎనర్జీని నింపుతుంది అని అనుకుంటాను. ఇంకా ఈ రాతి గోడల్లో కూడా ఎనర్జీ నిండుతుంది. ఇక్కడ నేను రోజు గొడవలు పడే దాని గొడవపు వైబ్రేషన్స్ కూడా ఇందులో నిండుతాయి మరియు అవి నాకు అనుభవం అవుతాయి. గొంతు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు. కానీ నేను ఇక్కడ ప్రేమ యొక్క, శాంతి యొక్క, పవిత్రత యొక్క వైబ్రేషన్స్ కూడా వీటిలో నింపగలను. ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. అయితే దేవాలయాల్లో ఏముంది? ఎందుకు దేవాలయాల్లోకి, గురుద్వారాల్లోకి, చర్చల్లోకి వెళ్ళి ఇక్కడ మనసు ప్రశాంతంగా మారిపోతుందని అంటారు? అదంతటా అదే ఎందుకు? అవి కూడా ఇటుకలు రాళ్లతోనే తయారై ఉన్నాయి కదా. కానీ అక్కడ 24 గంటలు ఏది నడుస్తుందో దాని ఎనర్జీ, దాని వైబ్రేషన్స్ ఆ గోడల్లో నిండి ఉంటాయి. అందుకే అది ఇళ్ల కంటే భిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అక్కడ హై ఎనర్జీ ఉంటుంది, అది వాటిలో నిండిపోయి ఉంటుంది. అక్కడ కూర్చున్న వెంటనే మనసు ప్రశాంతంగా ఆటోమేటిక్గా మారిపోతుంది.
అందుకని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి, మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి. ఓం శాంతి.